ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజమా, దేవుని సంఘమా, ప్రభువు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇర్మియా. విగ్రహారాధన కుటుంబాన్ని నుంచి నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఒక స్నేహితుని ద్వారా తెలుసుకొని, యేసయ్య నామము గొప్పదని, ఆయన బహు ఉన్నతమైన వాడని, ఆయన మంచివాడని, ఆయనలో చెడు ఎంతమాత్రము లేదని, ఆయన గొప్పతనం నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఎందుకు ఔదార్యవంతుడని, మహోన్నతుడని, గొప్ప దేవుడని తెలియజేస్తున్నానంటే, గతంలో నేను అమరయ్య అనే నామం కలిగిన వ్యక్తిని. అయితే మా తల్లిదండ్రులు శివపూజ, శివారాధన చేసేవాళ్ళు. మా నాన్నగారు యేసుక్రీస్తు ప్రభు అంటేనే గిట్టదు, మా అమ్మగారు ఆ దేవుడు గొప్పవాడే లేయ్యా, ఆయన దేవుడే లేయ్యా అని నమ్మేది. అంతవరకే కానీ పూజలు, పునస్కారాలు అన్నీ చేసేది. కానీ ఈ సంఘమా, నా మిత్రులారా, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏమిటి అంటే, నా స్నేహితుని సువార్త ద్వారా నా స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని, ఆయనని నువ్వు చేతులతో చేసిన పాపముల నిమిత్తం చేతులలో మేకులు పుట్టించుకున్నాడని, నీ కళ్ళతో చేసిన పాపం, నీ తలంపులతో చేసిన పాపం నిమిత్తం ముళ్ళ కిరీటం వద్దబడిందని, కాళ్ళతో నడిచిన నడక ద్వారా ఆయన కాళ్ళ చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయని, శరీరంతో నువ్వు అవిధేయతమైన పాపం, దేవుని ఆజ్ఞకు విరుద్ధమైన పాపం చేశావు కాబట్టి ఆ అవిధేయత పాపం నీ మీదికి రాకుండా ఆయనే శరీరం అంతా 1 తక్కువ 40 తక్కువలో ముళ్ళ కొరడా దెబ్బలు తిన్నాడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని 2012వ సంవత్సరంలో నాకు తెలియజేసినప్పుడు, స్థానికంగా ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి నేను ఈయన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళి ఆ జన సమూహంలో నిల్చున్నాను. అక్కడ ఆ సేవకుడు అప్పుడే అందరినీ నిలుచోబెట్టి, నేను వచ్చాను నిలుచోండి అని ఒక పాట పాడుతున్నారు. ఆ పాట నన్ను హత్తుకుంది. అది ఏమిటి అంటే, మార్గమును సత్యమును జీవమునై ఉన్న మా దేవా, మా హృదయమే నీ ఆలయము, మాలోన నివసించు దేవా. మార్గమును సత్యమును జీవమునై ఉన్న మా దేవా, అని పాడుతుంటే, మార్గము, సత్యము, జీవము, ఈ మాటలు నాకు ఆలోచింపచేశాయి. యోహాను రాసినటువంటి సువార్త పుస్తకంలో, కొత్త నిబంధనలోని యోహాను పుస్తకంలో అక్కడ ఒక మాట, నేనే మార్గము, సత్యమును, జీవమును అయి ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని వాక్యం నాకు ఆ తర్వాత నేను చదువుకున్నాక చదువుతూ ఉంటే అర్థమైంది. నిజంగా ఇది యేసయ్య చెప్పిన మాటలు. ఎవరో రాసుకున్నటువంటి పాట కాదు, ఎవరో రాసుకున్నటువంటి కల్పన కథ కాదు, ఎవరో రాసుకున్నటువంటి హృదయ ఉప్పొంగినటువంటి మాట కాదు. అది జీవము కలిగిన మాట, ఆలోచింపజేసిన మాట అని తెలుసుకొని ఆ సంఘంలోని క్రమంగా వెళ్ళడం జరిగింది. కొద్ది దినాల్లోనే
దేవుని వాక్యం, అలాగే దైవ సేవకులు ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, నాకు తెలిసిన కొంతమంది మిత్రులయ్యారు ఆ సంఘంలో. వారందరూ నా కొరకు ప్రార్థన చేయగా నేను బాప్తీసం తీసుకోవడానికి దేవుడి కృప చూపాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, బాప్తీసం తీసుకున్నాక నేను ప్రార్థన చేసుకోకపోవటాన్ని బట్టి దేవుని వినేవాడిని, బయటికి వెళ్ళిపోయేవాడిని. సడన్గా నాలో ఒక మార్పు, లోకస్తుడైన పాటలు వినకూడదని వినబుద్ధి కావట్లా. ఇంకా హృదయంలో ఏదో పోరాటం జరుగుతుంది. దేవుని వాక్యం వింటున్నాను, ఏదో పోరాటం, తెలియని పోరాటం, హృదయంలో ఏదో మార్పు జరుగుతుంది. ఆ మార్పు నన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళింది అంటే, లోకంలో మనం సాధారణమైన జీవితం జీవించేటప్పుడు యేసుక్రీస్తు పాటలు వినం కదా, తొందరగా ఒకసారి వింటాం, ఓకే అంటాం. అంతకుముందు నేను కూడా శివాలయానికి వెళ్ళేవాడిని, కొబ్బరికాయ కొట్టేవాడిని, నమస్కరించేవాడిని. మా అమ్మ నేర్పిన భక్తి అది. అయితే అది మానేశాను. వెళ్ళబుద్ధి కావట్లా, చేయబుద్ధి కావట్లా. అందులో శక్తి లేదని నా హృదయానికి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి ప్రతి ఆదివారం నిలుచొని ప్రభువుని, యేసయ్యను, ఆ దేవాది దేవుణ్ణి నోటితో స్తుతించాలని, ఆ ప్రశాంతతను ఆరాధన చేసినాక ప్రశాంతమైన కామ్ అయినటువంటి పరిస్థితి, దానికోసమే వెళ్ళేవాడు. ఒకరోజు పాటలు పాడుతుండగా కన్నీటితో నేను ఆ పాటలోని అర్థం విని ఏడ్చాను. ఆ ఏడుస్తున్నప్పుడు నాకు పరిచినటువంటి నా పక్కన ఒకరు కూర్చొని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. ఎందుకో ఏడుపు వచ్చేసింది. ఆ పాట అంతగా నన్ను హత్తుకుంది. కన్నీళ్ళే నాకు అన్నపానమాయెను, విడిపించవా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆధారము నీవేనయ్యా, కన్నులెత్తుచున్నాను నీ వైపే, నా ఆధారము నీవేనని. ఆ పాట పాడుతున్నప్పుడు నా కళ్ళలో నుంచి నీళ్లు కారి లోతైన పశ్చాత్తాపడ్డా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడడం, యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడకుండా ఉండలేకపోవడం నా జీవితంలో మార్పు జరిగింది. కొంతకాలం అయిన తర్వాత అంతా బాగానే ఉంది. కానీ నేను పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుండానే ఈ లోకంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని ఆశ ఉంది, కానీ అది ఎలా ప్రకటించాలో తెలియదు. అలా వెళుతూ నేను చేసినటువంటి పిచ్చి పని ఏంటి అంటే, ప్రిపరేషన్ లేకుండా చేసినటువంటి పిచ్చి పని ఏంటి అంటే, 3 బైబిళ్ళు, కొన్ని పుస్తకాలు. మా ఇంట్లో మా అక్క కూడా రక్షణ పొందింది. ఆమె నన్ను రక్షణలోనికి నడిపించిందండి. వాస్తవంగా స్నేహితుడి ద్వారా నేను నా మనస్సు అనేది ఆలోచింపజేసాను అన్నమాట. ఈమె ఎప్పుడూ చెప్తూనే ఉండేది. అయితే ఆమె ప్రార్థన చేసుకుని చదువుకున్నటువంటి పుస్తకాలు, 3 బైబిళ్ళు, ఇంకొక సిస్టర్ గారు కూడా, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి సిస్టర్ గారు కూడా, వారి బైబిళ్ళు కూడా ఉంటే, ఆ 3 బైబిళ్ళు నేను ఒక సంచిలో పెట్టుకుని, కొన్ని పుస్తకాలు పెట్టుకొని నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయి దేవుని వాక్యం ప్రకటించాలి అని ఏ బట్టలు పెట్టుకోకుండా ఒక సైకిల్ తీసుకుని బయలుదేరి ఎటు వెళ్తున్నానో తెలియక నడుస్తూ పోతున్నానండి.
మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరాను. సాయంకాలం 7 గంటలు అవుతుంది. ఆ పుస్తకాలన్నీ పట్టుకొని సైకిల్ మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే ఒక చోట మోయిలాకి సైకిల్ పక్కన పెట్టి గుడంపాడు అనే ప్రాంతం దగ్గర సైకిల్ పక్కన పెట్టి గుంటూరు నుంచి ప్రయాణం అయ్యి గుడంపాడు దాకా అక్కడ ఒక మంచినీళ్ళు దప్పుకవుతుంటే మంచినీళ్ళు తాగడానికి ఒక హోటల్లోకి వెళ్తే అక్కడ మంచినీళ్ళు తాగితే ఎవరు నువ్వని అడిగారు. అయ్యా నేను యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుని ఏసే మంచి దేవుడు నమ్ముకుని అని చెప్పి యేసుక్రీస్తు పెద్ద దొంగవాడు అని బూతు మాటలు మాట్లాడారు. కాదు ఏసే గొప్ప దేవుడు మంచివాడు, నన్ను రక్షించాడనంటే నీ బ్రతుకు చూసుకోవాలి వెక్కరించి వెళ్ళిపోయాడు. నేను బాధపడ్డాను. తర్వాత ఏం చేయాలో తెలియలేదు, నిరుత్సాహం వచ్చేసింది. ఏం చేయాలో తెలియక ఆ సైకిల్ అక్కడే మర్చిపోయాను. ఒక రకమైన నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలా పుస్తకాలని అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట. తిరుగుతూ ఉంటుంటే మానసిక స్థితి కోల్పోయిందని అర్థం కావట్లేదు. అట్లాగా ముందుకు వెళుతూ ఎటు వెళ్ళాలో తెలియక నిజమండి వారం రోజుల పాటు తిరుగుతూనే ఉన్నానండి. ఒంటి మీద బట్టలు తిరుగుతూనే ఉన్నాను. మతి స్థిమితం కోల్పోయాను. మతి స్థిమితం కోల్పోయి ఎలాగున్నాను అంటే ఒక దశలో ఒక ఆకలి అవుతుందని అడగలేను. అట్లా తిరుగుతూ పొన్నూరు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయి పొన్నూరు వైపు బస్సు ఎక్కేసి అక్కడి నుంచి అట్లా మళ్ళీ ఆడ పొన్నూరులో దిగి అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలో తెలియక సతమతం అవుతూ మరి ఏం తెలియదు, చీకటి కమ్మేసింది. ఇక నా స్పృహ తెలియట్లా. ఆ ఒక్కరోజే గుర్తుందండి ప్రారంభం. అట్లా దాదాపుగా నేను 5 నుంచి 6 రోజుల వరకు తిరుగుతూనే ఉన్నానండి. తిరిగిన తర్వాత విజయవాడ మంగళగిరి ఆ ప్రాంతాల్లో నడుస్తూ బట్టలు పైన చొక్కా లేక అందరూ కొడుతున్నారండి రాళ్ళతో. పిచ్చోడు అని. అన్నం లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేవు. అయినా కానీ విజయవాడ దగ్గర నీళ్ళల్లో కనకదుర్గం జై అంటున్నాను ఒకసారి ఏమో ఏదేదో వాగుతున్నాను. నాకు గుర్తుందండి. జరిగి 2012వ సంవత్సరం అనుకుంటా. ఆ 2012వ సంవత్సరం 2011-12 ఆ మధ్య జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను తాకాడండి. ఒక రైల్వే స్టేషన్ కనబడుతుంది. రైల్వే స్టేషన్ నేను నిల్చుని ఉన్నాను. అప్పటి వరకు నేను నడుస్తున్నాను, కానీ వెనకమాన ఒక వ్యక్తి షార్ట్ వేసుకున్న ఒక వ్యక్తి బలంగా ఉన్నాడు. నుంచొని మాట రాకుండా కొడుతున్నాడు. వెంటబడుతున్నాడు. నేను వినిపించుకోలేకపోతున్నాను. పిల్లలందరూ రాళ్ళతో పడుతున్నారు. పిచ్చోడు మానసిక కోల్పోయాడు. ఆకలి అవుతుంది. హోటల్ దగ్గర టీ అడుక్కున్నానండి, రూపాయి అడుక్కున్నానండి. అటువంటి పరిస్థితిలో నుండి నేను ఒక రైల్వే స్టేషన్లో నిలబడి ఉంటే అటువంటి పరిస్థితిలో గ్రౌండ్లో బట్టలు లేకుండా వెళ్తే గ్రౌండ్లోని వాళ్ళందరూ అక్కడ పోలీసు వారు ఉంటే వాళ్ళు లాఠీలతో కొట్టి, ఎందుకు బట్టలు లేకుండా ఎందుకు వచ్చావని చెప్పి లాఠీలతో కొట్టి స్పృహ కోల్పోయినాక 2 కాళ్ళు చేతులు ఇద్దరు పట్టుకొని ఆ గేటు బయట పడుకోబెట్టి వెళ్ళిపోయారు. తర్వాత లేచి తర్వాత నా హృదయంలో నుంచి నేను స్పృహ కోల్పోయానండి. మరి యేసయ్య నా రూపంలో వెళ్ళి నేను అనుకుంటున్నాను, నేను అది అక్కడే పడుకొని ఉన్నాను. కానీ నేను అక్కడ పడుకున్నట్లేను. నా బట్టలు వేసుకునే ఉన్నాను, బట్టలు లేకుండానే ఉన్నాను. వెళ్ళి అక్కడ నా స్నేహితుడి కనబెడితే, అక్కడ విజయవాడ బస్సు ఎక్కుతూ కనబెడితే అతన్ని పిలిచాను. అతను నన్ను చూచి దడుచుకొని ఇంటికి వెళ్ళిపోయి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పి
ఆ పలానా అమరయ్య బట్టలు లేకుండా చాలా బాధపడుతున్నాడు అని చెప్పి చెప్తే మా వాళ్ళందరూ అప్పటికే పోస్టర్లు అప్పటికే ఫోటోలు కొట్టించి 200 ఫోటోలు కొట్టించి ఆ ఫోటోలు అంటించి ఆ పరిసర ప్రాంతాల్లో గుంటూరు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మా సజనులు అందరూ ఎతికారండి. గుంటూరు చుట్టుకుంటా వెంగనపల్లి కాలనీ ప్రాంతం నాది. నన్ను గురించి ఎంక్వైరీ చేసినట్లయితే పలానా అమరయ్య అంటే నా గురించి ఇప్పటికీ చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నన్ను మరొక్కసారి నిజంగా రక్షించిన విధానం ఏంటి అంటే అద్భుతమైన సంఘటన అక్కడ జరిగింది. రైల్వే స్టేషన్లో నుంచున్నానండి. తెల్లని గుడ్లు వేసుకుని ఒక ఆయన రైలు నుంచి దిగాడు. ఆ రైల్లో ఒక దైవజనుడు కూడా కనపడ్డాడు. ఏసన్న గారు అనే దైవజనుడు కనపడ్డాడు. 2011వ సంవత్సరం ఆయన దిగి ఆయన నేను దండం పెడుతున్నాను, నేను దేవుడై ఉంటాడని. ఆయన నన్ను చూసి నన్ను కనికరపడి ఇవన్నీ వద్దు, మనసులో ఉంటే చాలు అని చెప్పి తన సంచిలో నుంచి తన పండును జామ పండు ఇచ్చి తినమన్నాడు. తిన్నాక నన్ను నా వెనకాల కోసం నా మిషన్స్ పంపిస్తా, వెళ్తావా అన్నాడు. వెళ్తానయ్యా అన్నాడు. అని చెప్పి రా అన్నాడు. వెనకాల తీసుకొని వెళ్ళిపోయి నాకు మీద బట్టలు లేకపోతే తెల్లని ఆయన తెల్ల పంచి ఆ పైన వేసుకున్నాడు. ఆ పంచి ఇస్తున్నాడు. ఇట్లా వెనక్కి ఇచ్చేది వదిలేడు. అది తీసుకొని కట్టుకుని పారిపోతున్నాడు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి కూలీ వారు ఎర్రని చొక్కాలు వేసుకుని బ్యాడ్జీలు ధరించుకున్నారు. నాకు బాగా గుర్తు. ఆ స్థితిలో కూడా వాళ్ళు కొట్టడానికి వస్తే ఈయన వెనక్కి తిరిగి పెద్ద ఆయన అయ్యా నా బిడ్డే అని వారికి సమాధానం చెప్పి నన్ను వెంబడించని అట్లాగే వెంట తీసుకొని వచ్చి ఆ తర్వాత వచ్చిన తర్వాత అలా జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం రాత్రి 8 గంటల సమయంలో నేను మా వాళ్ళందరూ స్టేషన్లోను, బస్ స్టేషన్లోను, రైల్వే స్టేషన్లోను వెతుకుతున్నారు. వెతికితే ఆ స్టేషన్లో విజయవాడలో దొరికాను. ఇట్లా కూర్చున్నానండి. చెప్పాలంటే అట్లా కూర్చొని ఉంటే బట్టలు కట్టి ఈ టిఫిన్ పెట్టించి మా అన్నయ్య కనపడ్డాను. టిఫిన్ పెట్టించి మా అన్నయ్య మా మేనమామలకు కనపడ్డాను. టిఫిన్ పెట్టించి వారే కారు తీసుకొని వచ్చి కారులో ఎక్కించుకొని మానసిక స్థితి బాగలేదని మానసిక వైద్యుడు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్వి రమణారావు గారని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి అతని దగ్గర మందులు ఇప్పించి కొన్నాళ్ళు వాడిన తర్వాత కొంత కుదుట పడకపోగా కేవలం నిద్రపోవటమే జరిగేది. మహోన్నతమైన కృప, దేవుని కృప ఏంటి అంటే మా అక్క మళ్ళా మేము వెళ్ళే ప్రార్థనా మందిరంలో, స్థానిక ప్రార్థనా మందిరంలో కృపా మినిస్ట్రీస్ దైవజనుల చేత, సంఘం చేత ప్రార్థన చేయగా నేను స్వస్థపడ్డాను. నా ప్రాణం నాకు దక్కింది. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే నా జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం ప్రభు యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం, నా ప్రాణాన్ని దేవుడు నన్ను తన జీవ మూటలో కట్టి బాగు చేశాడు, క్షేమాన్ని ఇచ్చాడు. అలా అంతేకాదు నా జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేశాడు. అప్పుడు మా పరిస్థితి, మేము చిన్న ఇల్లు కట్టుకున్నాం, అంతే, రేకులు వేసుకుని ఉన్నాము, కింద బండలు కూడా లేవు. ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి మాకు చాలా వరకు ఆర్థిక సహాయం అందింది. మా నాన్నగారు, మరి మా అక్క, మరి మా అమ్మ, మేము పనులు చేసుకొని ఆరోగ్యంతో ఉండి పనులు చేసుకొని మేము కరెంటు మీటర్ వేయించుకోవడానికి దేవుడు కృప చూపాడు. అంతేకాదు బండలు వేయించుకోవడానికి దేవుడు కృప చూపాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మా వివాహాలను కూడా జరిగించాడు. నాకు వివాహం అయిందండి. నాకు చక్కని భార్య ఉంది, చక్కని కూతురు ఉంది.
మా మిసెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఉద్యోగం చేస్తుంది. దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నాక మా జీవితాలు మారిపోయాయి. మరొక విషయం సంగతి ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నాక నేను వివాహం చేసుకున్నటువంటి నా భార్యని బట్టి, నా బిడ్డను బట్టి, నేను చేసినటువంటి సేవా పరిచర్లను బట్టి ముందుకు వెళుతుండగా, అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉండగా, కొంతమంది మతోన్మాదులు, కొంతమంది వ్యక్తులు నా మీద కక్ష కట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులు దేవుని సేవకులు ఆదరించి, ప్రేమించి వారి మందిరాల్లో దేవుని వాక్యం చెప్పించుకున్నారు. అయితే చిత్రమైన సంగతి నా జీవితంలో మరొక్కసారి దేవుడు నన్ను బలపరిచిన విధానం ఏంటి అంటే, ఈ విషయం వెళ్ళగట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వారు నాకేం చేశారంటే, నేను యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తున్నానని, మీరు దేవతలు దేవుళ్ళు అని అనబడుతున్నారు కానీ నిజంగా దేవుళ్ళు దేవతలు కాదని నేను ముక్కాడించి రూఢిగా చెప్తుంటే వారి కోపం వేసి నా మీద కక్ష కట్టి నాకు ఒక వ్యక్తి కలిశాడండి. అతని ద్వారా బొట్టు పెట్టించి అతను నన్ను చిన్నంగా తీసుకుని వెళ్ళి విగ్రహారాధన అలవాటు చేశాడు. ఈ మధ్య కాలంలో జరిగింది, గత 1-2 సంవత్సరాల కాలంలో జరిగింది. దేవుని మహాకృపను బట్టి ప్రేమైన దేవుని పెట్టారా, నిజమండి, దేవుని మహాకృపను బట్టి తెలిసి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నా, తెలిసి చేశాను. అలా చేయటం వలన నేను మనశ్శాంతిని కోల్పోయాను. అశాంతి అలుముకుంది నాలో. అశాంతి అలుముకొని ప్రాణభయం ఎక్కువ కలిగి నిజంగా మనశ్శాంతి లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శాంతి, నెమ్మది, ఆదరణ ఇక్కడ లేదు అని తెలుసుకున్నాక నా చేతుల్లో లేదండి నా జీవితం. చుట్ట తాగడానికి అలవాటు పడ్డాను, మద్యం సేవించడానికి అలవాటు పడ్డాను, కళ్ళు సేవించడానికి అలవాటు పడ్డాను, ఇష్టం వచ్చినట్లుగా విసిరించడానికి అలవాటు పడ్డాను, ఇష్టమైన స్త్రీలను కళ్ళతో కామించేలాగా అలవాటు పడ్డాను. నా కుటుంబంలో, నా యొక్క ప్రాంతంలో నేను చెడ్డ పేరు తెచ్చేసుకున్నాను. నిజంగానండి, నేను దెబ్బలకి అవమానానికి పాత్రుడిని. అది కూడా జరిగిందండి. స్టేషన్లో ఒక స్త్రీని కదిలించామని నేను స్టేషన్లో వేయించి కొట్టించాను. ఎందుకు చెప్తున్నానంటే, యథార్థంగా ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం ఈ అన్య దేవతలను అనుసరించిన వారికి శాంతి, సమాధానం ఉండదండి. నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు సత్యదేవుడని, యథార్థవంతుడని, ఆయన వాక్యము నిజముగా నమ్మతగినదని నేను విశ్వసించినప్పుడు నా జీవితం ఎలా ఉందో, మరలా నేను వెనుక తిరిగి శివాలయానికి వెళ్ళి దేవతలకు మొక్కి అనేక ప్రాంతాలు తిరిగి, దర్గాల చుట్టూ అన్నిటి చుట్టూ తిరిగినప్పుడు నాలో ఉన్నటువంటి మార్పు, అంతకుముందు ఉన్నటువంటి మార్పు టాలీ చేసుకొని చూసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్నేహితులారా, మిత్రులారా, నమ్మండి, ఏ మాత్రము కూడా వేరియేషన్ ఎలాగుంది అని అంటే కొంతనే లేదండి, కొంతనే లేదు. దయచేసి నా మాట వినండి. నా పేరు అమరయ్య. దేవుడు మహాకృపను బట్టి దేవుడు నన్ను ఇర్మియాగా దేవుడు మార్చి నన్ను అభిషేకించి తన ఆత్మతో ఇప్పుడు అద్దంకి దగ్గర మోదేపల్లి అనే గ్రామంలో సహకార దైవజనుడిగా ఉండటానికి దేవుడు చూపాడు. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సాక్ష్యం, దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలు, ఉపకారాలు, సాక్షులకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు కూడా
ఈ వీడియో వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం, సజీవమైన కార్యం, సజీవ సాక్ష్యం, నేను సజీవ సాక్ష్యం నాది. ఈ సాక్ష్యాన్ని విని అనేకులు బలపరచబడతారని ఇది నా రెండవ ప్రయత్నంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ప్రభుని యేసుక్రీస్తుని విడిచిపెట్టి మనం ఏదో సాధించాలని వెళితే మనకి శ్రమలు విస్తరిస్తాయే కానీ మన జీవితంలో ఏ ఆశీర్వాదానికి మనం నోచుకోం. అలాగే విగ్రహాలకు నమస్కరించి వాటిని అనుసరిస్తే అవి ఎలాగుంటే వాటిలాగే మనం జీవిస్తాం. కానీ జీవం కలిగిన వ్యక్తులుగాను, నలుగురితో సమాధానకరమైన సంగతులు మాట్లాడే వ్యక్తులుగాను మనం జీవించలేము. కాబట్టి నా రెండు చేతులెత్తి జోడించి చెప్తున్నాను, ప్రభుని యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. ఆయన ఏ పాపము లేనివాడు. ఆయనలో ఏ కపటము లేదు. ఆయన తనను తాను తగ్గించుకొని ఆయన సిలువలో మరణించాడు. తను తాను తగ్గించుకొని తన జీవితకాలం అంతా విధేయత చూపిన వాడే ప్రజలకు గొప్ప శుభవర్తమానం తెలియజేసి తన యొక్క జన్మలో పాపము లేదు, కన్యక గర్భవతి కుమారుని కనును, వారి ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యెషయా ప్రవక్త చెప్పినట్లుగా మత్తయి సువార్తలో ఆ మాట రాయబడింది, లూకా సువార్తలో ఆ మాట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పత్రికలన్నీ తెలియజేస్తున్నాయి. పౌలు తన రోమీలకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు నిరపరాధి, నిష్కలంకుడు, నిజమైన దేవుడు. ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయనే తండ్రిగా ఉన్నటువంటి దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించి పునరుద్ధానుడుగా లేచి మరణమును గెలిచి లేచి సజీవుడుగా అందరి తను నమ్మిన హృదయాల్లో కొలువై ఉంటున్నటువంటి నిజదేవుడే. కాబట్టి నా మొదటి ప్రయత్నంలో నేను నా సాక్ష్యమును పంచుకుంటే చాలామంది కామెంట్లు పెట్టారు, నీ తల్లిని, నీ భార్యను, వారందరినీ తాకట్టు పెట్టకపోయావా అని. కొంతమంది ఒక అతను పెట్టాడు, అతని పేరు చెప్పండి, దేవుడు అతని క్రియ ప్రకారంగా ప్రతిఫలం ఇచ్చును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది అబద్ధం కాదు, ఇదేమో ప్రచారం కాదు, ఇదేమి ఎవరో డబ్బులు ఇచ్చి చేసినటువంటి వారు కాదు. నా అకౌంట్ చూసుకోండి, అది నా స్వజత్వంతో నేను చేసుకున్నటువంటి అకౌంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన్ని విడిచి తిరిగితే శ్రమలు విస్తరిస్తాయి. ఆయనను ఘనపరిస్తే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఆయన యథార్థవంతుడండి. ఆయన వాక్యము నిర్మలమైనది. ఆయన వాక్యం ఎంత స్వచ్ఛమైనదండి, ఎంతో స్వచ్ఛమైనది. ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు అవి అనుసరింపతగినవండి. దావీదు అంటాడు, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము అంటాడు రాజు అయినటువంటి దావీదు. మరి యెషయా అంటున్నాడు, నేను పాపిని, అయ్యో నేను నశించి తిని, సైన్యములకు అధిపతివి యెహోవా దేవుణ్ణి కన్నులారా చూచి తిని, నేను పాపి, నేను ఒప్పుకున్నాడండి. అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన తలంపులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నవాడనని ఎలుగెత్తి ఏడ్చాడండి. ఆ దర్శనం సైన్యములకు అధిపతి యెహోవా దర్శనం సింహాసనాసీనుడై ఉండి దేవదూతల శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేసి స్తుతించబడుచు కీర్తించబడుచు ఉంటే ఆ దర్శనము చూసి తత్తరపోయాడు యెషయా, భయపడిపోయాడు. నేను పాపి, నేను ఒప్పుకున్నాడు. అప్పుడు యెషయా అంటాడు, ఎవను బలిపీఠం నుంచి ఒక దేవదూతను బలిపీఠం మీద నుంచి దేవదూతను పంపించి నిప్పు కొడిని తీసుకొని పెదవులను కాల్చి
ఇదిగో నీ పెదవులు పవిత్రమైనవి అని పవిత్రపరిచాడండి. ఎవరు వెళతారు నా నిమిత్తం? ఎవరు వెళ్తారు? నా హృదయంలోని బాధను ఎవరు చెప్తారు? మానవుని నేను ప్రేమిస్తున్నాను, మానవుడు నశించిపోవటం నాకు ఇష్టం లేదు. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసి తామే శాపంని, మరణాన్ని తెచ్చుకుంటున్నారు. ఎవరు వెళతారు నా ప్రజల నిమిత్తం అంటే, ప్రభువా నేనున్నాను, నన్ను పంపి అని యెషయా చెప్పాడండి. ఈనాటి దినాల్లో మనం ఆ మాట చెప్పగలగాలి. నేనున్నాను, నన్ను పంపు అని చెప్పగలగాలి. క్రైస్తవ జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మరలా వెలికి లోకం వైపు, లోకాశల వైపు, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బములో ఇరుక్కుపోవద్దు. కాబట్టి నా 2 చేతులతో జోడించి చెప్పేది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమ, నా మిత్రులారా, యేసయ్య సుచరిత కలిగిన దేవుడు. యేసయ్య సుచరిత కలిగిన దేవుడు, నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకంటే ఆయన గురించి లేఖనం సాక్ష్యమిస్తుంది, వ్యక్తులు సాక్ష్యమిస్తున్నారు. ఏమని సాక్ష్యమిస్తున్నారంటే, ఆయన పొంతి పిలాతు అన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదన్నాడు. ఇతను నేను విడిచిపెట్టేస్తాను అన్నాడు. ప్రజలు అన్నారు, బరబ్బాను విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి అని కేకలు వేశారు. ఆయన అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. ఆయన బాధ నొందిన వాని గాను, మొత్తబడిన వాని గాను, బాధ నొంది గాను, వ్యాధిగ్రస్తుడు గాను, శాపం పొందిన వాడి గాను శిలువ మీద మార్చబడ్డాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం మార్చబడ్డాడు. అట్లా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన నోట ఏ కపటము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యెహోవాయే యేసయ్యగా కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తన కుమారత్వాన్ని నిరూపించుకున్నాడు. ఒక మనుష్యుడు తన ప్రాణం కంటే ఏమి ఇవ్వగలడండి? తన ప్రాణం సైతం త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని పౌలు తన రోమా పత్రికలో చెప్తున్నాడు. అలాగనే పేతురు చెప్తున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అని అపోస్తలులు చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇట్లాగా ఉన్నాడనంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడట. ఎలా బ్రతకాలో, ఒక వ్యక్తి, మానవుడు ఎలా బ్రతకాలో మాదిరి ఉంచిపోయాడట. చాలామంది అంటారు, బ్రిటిష్ కాలంలో వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేశారు అంటారు. కాదు, అంతకుముందే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆదియందు దేవుడు ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. నేల వంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాల జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని లేఖనం సెలవిస్తుంది. ఆయన మనుషునితో సహవాసం చేయటానికి ఆయన ఈ సృష్టిని అంతటినీ చేసి మనుషుని చేసి అందులో మనుషుని పెట్టితే, సమస్తానికి అధికారిగా మానవుణ్ణి చేస్తే, మానవుడు కుయుక్తి పరుడైన సాతాను మాట విని చెడిపోయి పాపాన్ని, మరణాన్ని కొని తెచ్చుకున్నాడండి. ఆ మరణాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవునిగా వచ్చి ఆ మరణాన్ని మానవుడుగా అనుభవించి దేవుడుగా తిరిగి లేచి. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒకడు తనను తాను రక్షించుకోగలిగితే ఇంకొకరు రక్షించగలుగుతాడు. అంతే కదండి, సామర్థ్యం. రక్షించుకోగలిగాడు కాబట్టి తెలుసు ఎలా రక్షించగలుగుతాడు. అవును, అలాగే యేసుక్రీస్తు ప్రభు తనను తాను రక్షించుకోగలిగాడు, ఇతరులను రక్షించగలడు. ఆయన రక్షకుడు జనులలో చాటింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, సమాజమా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు క్రీస్తు ప్రభు సుచరిత కలిగిన దేవుడు. జీసస్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. జీసస్ ఈజ్ ఎ ట్రూ గాడ్. జీసస్ ఈజ్ అవర్ సేవియర్. యెహోవా రక్షకుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. కాబట్టి ఆయన రక్షకుడు, రక్షించేవాడు, భక్షించేవాడు కాదని. కాబట్టి రక్షకుడిని మనం ఆశ్రయిస్తే ఆయన మన పాపముల నుండి, మన అవిధేయత నుంచి, మనం ఇరుకుగా ఉన్న పరిస్థితుల నుంచి, సంకటంగా ఉన్న సమస్యల నుంచి ఆయన విడిపించి ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి మనల్ని గొప్ప జనముగా ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం, ఈ సాక్ష్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారు. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, ఈ ఘనమైన అమూల్యమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాను స్వామి. ప్రభువా, నా జీవితంలో నాయన గొప్ప కార్యాలు జరిగించావు అయ్యా. ఏ యోగ్యత నాకు లేదు నిజంగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, నీ నామమును తలుసుకోవడానికి కూడా నేను యోగ్యుడిని కాను ప్రభువా. అయినా కానీ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను విడువక ఇన్ని సంవత్సరాలు, 2011వ సంవత్సరంలో నేను నిన్ను నమ్ముకున్న నాటి నుంచి నేటి వరకు నా ప్రాణాన్ని నీ జీవమూటలో కట్టి క్షేమాన్ని, ధైర్యాన్ని, భద్రతను అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రాలు అయ్యా. పలుమార్లు నేను లోకంలో పడి కొట్టుకొని పోతుండగా, విగ్రహారాధన పాపంలో పడిపోతుండగా నన్ను మరలా నా పాపము నాకు తెలియజేసి పశ్చాత్తాపడ్డానికి కృప చూపి నన్ను ఆశీర్వదించి, నా కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, నా 2వ ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నానయ్యా. నా సాక్ష్యాన్ని పంచుకుని ఉండగా అనేకులు అయ్యా ఈ వాక్యాన్ని విని లోతైన మారు మనసు పొంది ప్రభా నిన్ను గురించి తెలుసుకోవాలని, నీ జీవం కలిగిన నిన్ను తెలుసుకొని ఎరిగి వారి బ్రతుకులు మార్చుకోవాలని నేను కోరుకుంటూ ఈ వాక్యం, ఈ సాక్ష్యమైనటువంటి ప్రతి బిడ్డ హృదయాలు నీ కార్యం, పరిశుద్ధాత్మ కార్యం జరిగించి మహిమ పొందుకోమని, ఈ బిడ్డలందరినీ నన్ను నీ కౌగిలిలో దాచి నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలిగించమని, మున్న దినాలలో నీ సాక్షి నన్ను వాడుకొనమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో నా సహోదరులందరికీ వందనాలు.